హే హాయ్ గైస్, వెల్కమ్ టు తోటరాము టెక్ అఫీషియల్. ఈరోజు మీకు ట్రెండింగ్లో ఉన్న లవ్ ఫెయిల్యూర్ లిరికల్ వీడియో ఎడిటింగ్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు ఎలైట్ మోషన్ యాప్లో చూపిస్తాను. ఈ వీడియోకు సంబంధించిన ఆల్ ప్రీసెట్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ గినక మీకు ఎలైట్ మోషన్ యాప్ అనేది మీ దగ్గర లేకపోతే కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి సింపుల్గా డౌన్లోడ్ అనేది చేసుకోండి. అన్నా నీ పిల్ల ఏమంటుందన్నా? ఇంకెక్కడ నమ్ముకున్నానే తిట్టుకున్నా. ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఇలా ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ ప్రాజెక్ట్ కానీ సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ కానీ రెండు కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. బీట్ మార్క్ ప్రాజెక్ట్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నా లోగో ఉంటుంది. నా లోగో తర్వాత లిరిక్స్ ఉంటాయి. ఈ లిరిక్స్ తర్వాత కూడా మీకు మధ్య మధ్యలో కొన్ని ఫొటోస్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి ఒక ఫోటో యాడ్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేయాల్సి ఉంటుంది, తర్వాత లిరిక్స్ వస్తాయి. దాని తర్వాత కంటిన్యూ కూడా మనం ఫొటోస్ అనేది యాడ్ అనేది చేయాలన్నమాట. అది కూడా మీకు ఎలా యాడ్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. మీకు చూడండి, ఎగ్జాక్ట్గా మనం 8.4 మిల్లీ సెకండ్ల దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళేసి ముందైతే ఫోటో మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి ఇలా 2 ఫింగర్స్తో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేశాం కదా, ఇంకొక ఫోటో కూడా యాడ్ చేసి చూపిస్తాను. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఇంకో ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి కరెక్ట్గా సెంటర్కి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేయండి. ఇలా మీరు ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఇంకొక ఫోటో కూడా యాడ్ చేసి చూపిస్తాను. ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి, ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, ఫిల్ కంపోజిషన్ మీద టచ్ చేసి కరెక్ట్గా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేయండి. ఇలా మీరు ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. నేనైతే అన్ని ఫొటోస్ యాడ్ చేశాక వీడియో అనేది మీకు కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇలా ఎండ్ వరకు కూడా మనం అన్ని ఫొటోస్ యాడ్ చేశాక బ్యాక్ వెళ్ళేసాక చూడండి ఫ్రెండ్స్, ముందైతే సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు చూడండి 3 ఇమేజెస్ ఇచ్చాను. 3 ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ అప్లై అనేది చేశాను అనమాట. చూడండి, ముందైతే మనం ఫస్ట్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేద్దాం. చూడండి, ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ అనేది చేశాక మనం ఏం చేస్తామంటే బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్ ఉంటుంది కదా, అందులోకి వచ్చేసి చూడండి, ఇప్పుడు ఎక్కడైతే మనకు మధ్యలో లిరిక్ తర్వాత వచ్చిన ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ దగ్గరకు వచ్చేద్దాం. చూడండి, ఇక్కడికి వచ్చాక ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో ఉంది, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేయండి. సింపుల్గా చెప్పాలంటే మీకు ఇలాంటి ఫొటోస్ కొన్ని ఉంటాయి. మీకు ఆ ఫొటోస్ అన్నిటికీ కూడా ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేయండి. ఓకే, ఇలా ఎండ్ వరకు కూడా ఇలాంటి ఫొటోస్ ఎన్ని ఉంటాయో అన్నిటికీ కూడా మీరు ఫస్ట్ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. సింపుల్గా ఏం లేదు, ఫోటో ఎక్కడైతే ఉంటుందో ఆ ఫోటో మీద క్లిక్ చేయండి, సింపుల్గా కాపీ అనేది చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఉన్న ఫొటోస్ కూడా ఇచ్చాం కదా, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసాక మళ్ళీ సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేశాక ఫస్ట్ ఎఫెక్ట్ అనేది కంప్లీట్ చేసాం కదా, సెకండ్ ఎఫెక్ట్ అనమాట. చూడండి, ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ అనేది చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్కులకు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే మనకి మిడిల్ సైజ్ ఫొటోస్ ఉంటాయి, చూడండి మిడిల్ సైజ్ ఫొటోస్ ఎక్కడ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఇవ్వాలన్నమాట. చూడండి, ఇలాంటి ఫొటోస్ ఉన్నాయి కదా, వీటన్నిటి మీద ఇలా చూడండి, ఫోటో మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేయండి. ఇలాంటి ఫొటోస్ ఎక్కడ ఉంటాయో వాటన్నిటికీ కూడా మీరు ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయండి అనమాట. చూశారు కదా, దీంట్లో మీకు ఇంకొకటి డబుల్ బీట్ మార్క్ ఉంటుంది, ఆ ఫోటోని ఒక్కటి మాత్రం వదిలేసేయండి. ఎక్కడైతే ఇలాంటి ఫొటోస్ ఉంటాయో వాటన్నిటికీ కూడా మీరు ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా మనకి 24 సెకండ్స్ 26 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫోటో ఉంది కదా, దాన్ని ఒక్కదాన్ని వదిలేసి
నెక్స్ట్ వచ్చే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి సింపుల్గా. ఓకే, మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇప్పుడు ఎఫెక్ట్ అనమాట. చూడండి, ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ అనేది చేశాక బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్ ఉంటుంది కదా, అందులోకి వచ్చేసి ఇప్పుడు ఎక్కడైతే డబల్ బీట్ మార్క్ ఉందని చెప్పాను కదా, ఆ ఒక్క ఫోటోకు మాత్రమే మనం ఈ థర్డ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలి. అప్లై చేయాలంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 3 ఎఫెక్ట్లు కూడా కంప్లీట్ అనేది చేసామన్నమాట. చూడండి, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి చూడండి, మీకు డిస్క్రిప్షన్లో హెచ్డి సిసిఆర్ ఎఫెక్ట్ కూడా నేను సపరేట్గా ఇస్తాను, లేదంటే సేక్ ఎఫెక్ట్లో కూడా యాడ్ చేసి ఇస్తాను. ఇప్పుడైతే మనం హెచ్డి సిసిఆర్ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ 5 లేయర్స్ ఉంటాయి. ఈ 5 లేయర్స్ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఐకాన్ సింబల్స్ ఉన్నాయి కదా, వీటి మీద ఇలా ప్రెస్ చేసి పట్టుకోండి సైడ్లో. ఇక్కడ మనకి అప్లై చేశాక సింపుల్గా ఇక్కడ మీకు టిక్ మార్క్ అనేది వస్తుంది అనమాట. వచ్చాక ఇక్కడ లేయర్ సింబల్ అంటే లేయర్ సింబల్ చూడండి, ప్లస్ ఐకాన్ అనమాట, దాని మీద క్లిక్ చేసి కాపీ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్కులకు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే నా లోగో ఉంటుంది కదా దాన్ని వదిలేసి నెక్స్ట్ అంటే 11 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి పేస్ట్ 5 లేయర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ యాడ్ అనేది అయిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు బీట్ మార్క్ ఎండ్ వరకు రండి. ఎండ్ వరకు వచ్చేసాక సేమ్ యాస్టీజ్గా లెఫ్ట్ సైడ్ ఇలా ఐకాన్ సింబల్స్ ఉన్నాయి కదా, వాటి మీద ఇలా ప్రెస్ చేసి పట్టుకొని ఇక్కడ ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే బీట్ మార్క్ ఎండ్ వరకు మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే బీట్ మార్క్ ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చాక ఇక్కడ చూడండి, మీకు లిరిక్ ఎఫెక్ట్ అనేది మీకు చెప్పలే కదా, చూడండి ఇక్కడ ఈ లిరిక్ మీద ఇలా ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ అనేది చేశాక చూడండి ఎక్కడైతే లిరిక్స్ ఉంటాయో వాటన్నిటికి కూడా ఇదే ఎఫెక్ట్ అనేది మీరు మీట్ అనేది చేయండి. చూడండి, సింపుల్గా ఏం లేదు, లిరిక్ మీద ఇలా ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఇలా ఎక్కడి వరకు అయితే లిరిక్స్ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఈ లిరిక్ ఎఫెక్ట్ అనేది కంటిన్యూ అనేది చేయండి. ఓకే, మళ్ళీ చూడండి, ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అని చెప్పాను కదా, చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద టచ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి మీకు ఇక్కడ ఇచ్చాను నేను, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద టచ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేశాక చూడండి ఇలాంటి ఫొటోస్ మీకు చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అన్నిటి మీద టచ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. సింపుల్ అనమాట, ఏం లేదు. చూడండి ఎక్కడున్నాయో వాటన్నిటికీ కూడా ఇదే ఎఫెక్ట్ అనేది మీరు కంటిన్యూ చేయండి అనమాట. ఓకే, చూసారు కదా, మనం అన్నిటికి కూడా ఎఫెక్ట్లు అనేది యాడ్ అనేది చేసామన్నమాట. ఇప్పుడు సింపుల్గా మీరేం చేస్తారంటే మనకి ఈ వీడియో కనుక గ్యాలరీలో సేవ్ కావాలంటే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసేయండి. మీ తోటరాము.